సింగపూర్ స్కూల్ ప్రమాదంలో గాయపడ్డ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతనికి ఎలాంటి ప్రమాదం లేదని అప్డేట్స్ ఇస్తున్నారు చిరంజీవి ఫ్యామిలీ. మరోవైపు సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాద ఘటనపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ స్పందించారు. పవన్ కుమారుడికి అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసి షాక్కు గురైనంటూ జగన్ ట్వీట్ చేశారు. పవన్ కొడుకు త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ జగన్ స్పందించారు. మరోవైపు శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారన్న సమాచారంతో ఇప్పటికే ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. తెలంగాణ బీఆర్ఎస్ నేత కేటీఆర్తో పాటు పలువురు ట్విట్టర్లో స్పందించారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు నారా లోకేష్ ట్వీట్ చేశారు. ప్రమాద వార్త విని తాను షాక్ గురైనట్లు వెల్లడించారు. ఇటు కేటీఆర్ కూడా దాదాపు ఇలాంటి ట్వీట్ చేశారు. పవన్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలంటూ ఆయన ఆకాంక్షించారు. మొత్తం మీద మాజీ సీఎం జగన్ కూడా పవన్ కళ్యాణ్ కుమారుడు స్కూల్లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ ఘటనకు సంబంధించి స్పందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఒకసారి మనం చూస్తున్నాం స్క్రీన్పై. ఐఎమ్ షాక్డ్ టు నో అబౌట్ ద ఫైర్ యాక్సిడెంట్ ఎట్ ఏ స్కూల్ ఇన్ సింగపూర్ ఇన్ విచ్ పవన్ కళ్యాణ్ గారు సన్ మార్క్ శంకర్ గాట్ ఇంజ్యూర్డ్. మై థాట్స్ ఆర్ విత్ ద ఫ్యామిలీ ఇన్ దిస్ డిఫికల్ట్ టైమ్. విషింగ్ హిమ్ ఏ స్విఫ్ట్ అండ్ కంప్లీట్ రికవరీ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రమాదానికి సంబంధించిన ఘటనను ఆయన సానుభూతి వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా గాయాల నుంచి కోలుకోవాలంటూ ఆయన చేసిన ట్వీట్ మనం స్క్రీన్పై చూస్తున్నాం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కుమారుడు గాయపడ్డ ఘటనకు సంబంధించి స్పందించిన ట్వీట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. అలాగే ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ఆయన కూడా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్లో ఆయన ఆకాంక్షించారు. మరోవైపు కేటీఆర్ కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. ఇక చిరంజీవి తన తమ్ముడి కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్ కాళ్లకు గాయాలయ్యాయని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడంటే ఎలాంటి ప్రమాదం లేదంటూ చిరంజీవి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, మా కొలీగ్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్ కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడ్డ ఘటనకు సంబంధించి ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించారు. అలాగే నారా లోకేష్ స్పందించారు. మరోవైపు కేటీఆర్ కూడా స్పందించారు. అలాగే కొంతమంది సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో పవన్ కుమారుడి ఘటనకు సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు ఎలా ఉంది? అలాగే వివిధ రాజకీయ పక్షాల నాయకులు కూడా స్పందిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ రామ్దాస్, మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ కుమారుడు చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చదువుకుంటున్నాడు. ఆయన అక్కడ జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో కొంత దెబ్బలు తగిలాయి. అలాగే కొంత శ్వాసకోశకు సంబంధించి కూడా కొంత ఇబ్బందులు పడ్డారన్న నేపథ్యంలోనే హుటాహుటిన వైజాగ్ నుంచి ఆయన నేరుగా బయలుదేరి సింగపూర్కి కూడా బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో చాలామంది కూడా ప్రముఖులందరూ కూడా రాజకీయ ప్రముఖులు, ఆయన భద్ర శత్రువులు కూడా పూర్తిగా కూడా ఆయన బిడ్డ విధం మీద ఎక్స్లో పోస్టులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలామంది స్పందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అట్ సేమ్ టైం రాజకీయ ప్రముఖులే కాదు, చిత్రసీమకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా విషెస్ చెప్తున్న, అంటే దానికి సంబంధించి జరిగిన దాని మీద ట్వీట్స్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. బేసిక్గా దీంట్లో ఒకసారి కానీ చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు, నారా లోకేష్ స్పందించారు. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా ఆయన ప్రకటించిన, ఆయన కూడా నిజంగా కుటుంబానికి దేవుడు అండగా ఉండాలి అని కోరుకుంటున్న పరిస్థితి ఉంది. త్వరగా స్పీడ్ రికవరీ కావాలని కూడా కోరుకుంటున్నానని చెప్పి ఆయన స్పందించారు. అంటే రాజకీయాల్లో చాలా రకాలుగా చాలామంది ప్రత్యర్థులు ఉంటారు. అలాగే కేటీఆర్ కూడా స్పందించిన పరిస్థితి ఉంది. సో రాజకీయాల్లో సాధారణంగా చాలా ప్రత్యర్థులు మాట్లాడుకుంటారు. కానీ కొన్ని ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు, కొంత కుటుంబానికి కలిగిన ఇబ్బందులు, సంఘటనలు జరిగినప్పుడు మాత్రం కొంత ఒకరికొకరు తోడుగా ఉండాలి అనేది ఒక మంచి సాంప్రదాయం. సో ఆ విధంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ట్వీట్ చేసినా, లేకపోతే కేటీఆర్ ట్వీట్ చేసినా, మరి కొందరు చేసినప్పటికీ కూడా ఇది కొంత పాజిటివ్ వాతావరణాన్ని ఆ సమయంలో పవన్ చిన్న పిల్లవాడు, ఆ పిల్లవాడు ఎలా ఉంది ఏంటి అని. మరోవైపు అయితే
ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చిరంజీవి ఎప్పటికప్పుడు మార్క్ శంకర్ గురించి అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అధైర్యపడాల్సిన పని లేదు, కొంత స్పీడ్ రికవర్లోనే ఉన్నారు అని చెప్తున్నారు. కానీ ఒక చిన్న పిల్లవాడికి జరిగిన సంఘటన మీద అందరూ రాజకీయ నేతలు కావచ్చు, లేకపోతే సినిమా ప్రముఖులు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు. ఆయనకి సంఘీభావం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి కొంత ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్కి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ దాదాపు మరో 3 గంటల్లో ఆయన సింగపూర్కి చేరుకునే పరిస్థితి ఉంటుంది. సో మరి చేరుకున్న తర్వాత అక్కడ పరిస్థితులు ఏంటి అనేది కొంత అప్డేట్ అయితే రావాలి. ఏ స్కూల్లో జరిగింది, ఏ హాస్పిటల్లో ఉన్నారు అనే అంశాల మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. కానీ చిరంజీవి ఇస్తున్న అప్డేట్ ప్రకారం అయితే ఆరోగ్యం బాగానే ఉంది, ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు అని చెప్తున్న నేపథ్యంలో సో పవన్ కళ్యాణ్ హోటాహుటిన ఇప్పుడు అయితే బయలుదేరి సింగపూర్కి వెళ్ళారు. ఒకవైపు చిరంజీవి మాత్రం దానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. జరిగిన ఘటన మీద కొంత అందరూ పవన్ కళ్యాణ్కి కొంత సంఘీభావం తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కొంత ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం పిల్లవాడు స్పీడ్ రికవరీ కావాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. కృష్ణమోహన్ అంటే ఇక్కడ రాజకీయంగా వైరం ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నప్పటికీ కూడా వ్యక్తిగత అంశాల్లో లోతుల్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఇలాంటి ప్రమాద సమయాల్లో, ఇలాంటి ఆపత్కర సమయాల్లో జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు ఎలా ఉందనుకోవచ్చు? డెఫినెట్గా ఇది చాలా అంటే మామూలుగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు, సాధారణంగా జగన్ ఎక్కడ పెద్దగా స్పందించారు కొన్ని వ్యవహారాల్లో. ఇటీవల చంద్రబాబు బర్త్డే కూడా ఆయన విషయం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ విషయంలో ఈ మార్క్ శంకర్ విషయంలో మాత్రం ఆయన స్పందించిన తీరు నిజంగానే ఇది ఒక మంచి వాతావరణం కనబడుతుంది. రాజకీయాల్లో కూడా ఇటువంటి వాతావరణం రావాలి. ఇప్పుడు రాజకీయాల వరకే ఉండాలి, కానీ తర్వాత ఒకరికొకరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ప్రయత్నం చేయాలి, ఒకరినొకరు మద్దతు నిలబడే ప్రయత్నం చేయాలి, కొన్ని వ్యవహారాల్లో దగ్గర ఉండి వ్యవహారాలను నడిపించే ప్రయత్నం చేసుకోవాలి. సో అటువంటి రావడం ఒక మంచి మార్క్ అనేది చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. బేసిక్గా ఇటువంటి వచ్చినప్పుడే చాలా వరకు కూడా కొంత రాజకీయాల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం మరీ ఎక్కువ అయిపోతుంది. ఒకరి మీద ఒకరు పర్సనల్ అజెండాకి వెళ్ళిపోతున్నారు, ఒకరి మీద ఒకరు దాడులు వెళ్తున్నాయి, ఒకరి మీద ఒకరికి పోలీసులు స్టేషన్లకు వెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కక్ష కట్టుకొని మరీ జరుగుతున్న పరిస్థితుల్లో ఇటువంటి కొంత పబ్లిక్ మూడుని కూడా మార్చే పరిస్థితి అయితే కనపడుతుంది ఇప్పుడు. ఎందుకంటే సమాజం రెండుగా విడిపోతుంది. ఒక సమాజం ఒకవైపు, ఒక సమాజం ఇంకోవైపుగా విడిపోయి ఒకరి మీద ఒకరు విమర్శలు, దాడులు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కొంత ఇటువంటి జరిగినప్పుడు ఇటువంటి నాయకులు కూడా ముందుగా స్పందిస్తే చాలామంది తమ అంచనలు కూడా కొంత యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు కూడా కొన్ని వ్యవహారాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారనేది చాలామంది పొలిటికల్ సర్కిల్స్లో అయితే కొంత చర్చ అయితే జరుగుతుంది నిజంగానే. బట్ ఇట్ ఈస్ ఏ గుడ్ మూమెంట్ అండ్ మంచి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు అనేది దాని మీద అందరూ ఎప్పటికప్పుడు అందరూ కూడా స్పందించడం కూడా ఒక మంచి పరిణామం అనేది మాట్లాడుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడంపై జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు కూడా మానవతా దృక్పథంలో ఉందంటే చర్చ కూడా సాగుతోంది. ముఖ్యంగా నా ఆలోచనలన్నీ కూడా పూర్తిగా వారి కుటుంబంతో ఉంటాయి, అతను త్వరగా కోలుకోవాలంటూ జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు కనబడుతోంది. మరోవైపు ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు, ఇటు తెలంగాణ నేత కేటీఆర్ కూడా స్పందించారు. సింగపూర్లో జరిగిన స్కూలు ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. కాళ్ళు చేతులకు అగ్ని ప్రమాదంలో గాయాలయ్యాయి. ఇక ఊపిరితిత్తులోకి కొంత పొగ వెళ్లడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ భార్య అన్న లిజ్నోవా దగ్గరుండి వైద్య చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడి నుంచి వైజాగ్ నుంచి నేరుగా ఆయన కార్యక్రమం ముగించుకొని సింగపూర్ బయలుదేరే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతానికి అక్కడ స్కూల్ యాజమాన్యం త్వరగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. అయితే రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ కుమారుడు గాయపడ్డ ఘటనకు సంబంధించి నేతలు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు స్పందించిన తీరైతే ఇక్కడ మానవతా దృక్పథాన్ని చాటుతోంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడి ఆరోగ్య పరిస్థితి సంబంధించి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని, స్వల్ప గాయాలతో బయటపడ్డట్టుగా ఆయన అప్డేట్స్ ఇస్తున్నారు.